హలో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అండి సార్ మన నిమ్మకూరు మన రెసిడెన్షియల్ స్కూల్లో కాలేజీలో ఉన్నాము. సార్ 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 ఇక్కడ రైస్ 30 క్వింటాస్ పర్ మంత్ రిక్వైర్మెంట్ ఉంటే 120 క్వింటాస్ దించారంట. అవును సార్, వాళ్ళకి చెప్పాం మేము. ఆ, ఇప్పుడు ఈ ఎస్సీఎం యాప్ ఉన్నింది సార్. ఎస్సీఎం యాప్ ఉన్నప్పుడు ఇది బాగానే ఉన్నింది లాస్ట్ ఇయర్ వరకు. ఆ, ఈ ఎస్సీఎం యాప్ ను వాళ్ళు ఏం చేశారంటే జేఎన్బికి అనుసంధానం చేశారు సార్. ఏపీసీఎఫ్ వాళ్ళకి ఇచ్చారు. ఆ. అప్పటి నుంచి ఏపీసీఎఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోకుండా మొత్తం ఉన్నటువంటి స్ట్రెంత్ కు పంపించేస్తున్నారు సార్. వాళ్ళకి లెటర్ కూడా పెడుతున్నాము. ఇంత మా దగ్గర ఎక్సెస్ స్టాక్ మీరు పంపించేస్తున్నారు, పంపొద్దండి అని చెప్పి లెటర్ కూడా. ఇది 4 months స్టాక్ ఇప్పుడు వస్తే ఆల్రెడీ పురుగు పట్టే ఉంది. అవును సార్. ఆల్రెడీ అక్కడికి వేపాకు ఏమేమో వేసి పెట్టుకొని ఉన్నారు పాపం. అయితే మా ప్రిన్సిపాల్స్ చాలా మంది చెప్పారు సార్, వద్దు మాకు స్టాక్ అంటే బలవంతంగా దించేసుకున్నారు. అది వాళ్ళ అలాట్మెంట్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమాలీస్ వస్తారు సార్. వాళ్ళు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి అమాలీస్ వస్తారు. వాళ్ళు వచ్చి దించిపోవడమే వాళ్ళ పని. ఇంకా వాళ్ళు వేరే ఆలోచించారు. వాళ్ళకి తెలియదు కదా ఈ రూల్స్ రెగ్యులేషన్స్. ఆడ ఇన్ని దించండి పలాని ఏపీ రెసిడెన్షియల్ అంటే అన్ని దించేయడానికి వస్తారు వాళ్ళు, అంతేగా. అది మనము పై లెవెల్లో మీ అధికారులతో మాట్లాడి సివిల్ సప్లైస్ వాళ్ళతో మాట్లాడి ఇది ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతా ఉంది అది రెక్టిఫై చేసి ఆ స్టాక్ రిమూవ్ చేయించుకోవాలి ఇమీడియట్ గా.